सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। चंद्रा नायक తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం మహబూబ్నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి। ఈరోజు దళిత వర్గానికే కాదు సబ్బండ వర్గాలందరికీ కూడా పండుగ రోజు। మా దేవుడు అయినటువంటి బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నిలబడ్డామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజీవన్ రామ్ గారి పోరాట ఫలితంగానే నిలబడ్డాం। మరి వారు ఆశించినట్టు దళిత బిడ్డలు చట్టసభలో కూర్చునేంత వరకు కూడా ఈ దళిత బిడ్డలకు రాజ్యాధికారం రాదు। ఈ రాజ్యాంగ ఫలాలు దళిత బిడ్డలకు సబ్బండ వర్గాలకు అందాలంటే అన్ని వర్గాల ప్రజలకు చట్టసభల్లో స్థానం కావాలని ఆ రోజు పోరాటం మహాలీల సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి ఆశయ సాధన కోసం అందరం కూడా చదువుకున్న వ్యక్తులుగా అందరం కూడా ముందుకు నడవాలని సందర్భంగా అందరికీ పిలుపునిస్తూ జై హింద్, జై తెలంగాణ, జై బాబాసాహెబ్। ఈరోజు జాతీయ నాయకుడు ఆల్ ఇండియాలో ఒక పేరుగల్లన గొప్ప నాయకుడు బాబు జగజీవన్ రామ్ గారి ఆశయాలతో ఈరోజు ఏబిసిడీలు కానీ మిగతా ఎలాంటివి కూడా జరుగుతున్నావంటుంటే ఆ రోజుల్లో రైల్వే మినిస్టర్ అయ్యి ఇంటింటికి రైల్వే ఉద్యోగాలు ఇప్పించిండు। ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యే కొద్ది లోపల తప్పిపోయిన దుష్టశక్తుల ద్వారా ఆయనకు తప్పిపోయింది। ఈసారి అలాంటివి జరగకుండా వాళ్ళ కూతురు కానీ వాళ్ళ కుటుంబం ఎంతో సేవ చేసింది ఈ దేశానికి చేసిన సందర్భంలో వారికి మా యొక్క పేరున కృతజ్ఞతలు। ఈ సందర్భంలో బాబు జగజీవన్ రామ్కి ఇంకా మంచిగా అంటే మున్ముందు కూడా మనం ఆయన నాయకత్వంలో ప్రయాణించాలా। ఈనాటి కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ పేరు నా యొక్క కృతజ్ఞతలు। జై జగజీవన్ రామ్, జై జై జగజీవన్। నేడు స్వతంత్ర సమరయోధులు భారతదేశ ఉపరాష్ట్రపతి మాజీ ఉపరాష్ట్రపతి పెద్దలు బాబు జగజీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈ రాష్ట్ర దళితులకు తాడిత పీడిత వర్గాలకు అణగారిన వర్గాలకు అందరికీ కూడా జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా। ఇవాళ ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం। వారు జగజీవన్ రామ్ గారు బ్రతుకున్న కాలంలో కూడా బాబాసాహెబ్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం తద్వారా వచ్చినటువంటి హక్కులను తద్వారా ప్రజలకు అందాల్సినటువంటి ఫలాలు అందకపోవడంలో అడ్మినిస్ట్రేషన్లో రాజ్యాంగాన్ని అమలు చేయడంలో కట్టుదిట్టమైనటువంటి పాలనను అందించి పోరాడినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు। వారి రక్తం పంచుకు పుట్టినటువంటి బిడ్డ మీరా కుమారి గారి నాయకత్వంలో ఈ దేశంలోనే ఆది అంబవ అరుంధతియ ఫెడరేషన్ పేరు మీద ఈ దేశంలోనే ఎస్సీలకు కేటగిరైజేషన్ కావాలని చెప్పి 30 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితమే మీరా కుమారి గారు ఆరంభించినటువంటి ఆర్గనైజేషన్। ఆ ఆర్గనైజేషన్లో దివంగత పార్లమెంటు సభ్యులు మంద జగన్నాథం గారు నేను కలిసి పనిచేసినాం। వారు సౌతర్న్ స్టేట్ సెక్రటరీగా, నేను మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా పనిచేసినాం ఆ ఏబిసిడీల కొరకు। ఇవాళ అది సాకారమైంది। సుదీర్ఘంగా పోరాటం చేసినటువంటి కేటగిరైజేషన్ ఇన్ ది ఎస్సీలు అన్నది ఇవాళ సాకారమైంది। ఒక రకంగా జగజీవన్ రామ్ గారి ఆశలు కోరికలు నెరవేరినట్టుగా భావిస్తూ ఉన్నాం మేమందరం కూడా। అదే రకంగా ఇవాళ రాజ్యాంగాన్ని మార్చాలని ఈ దేశ స్వతంత్ర పునాదులను కదిలించాలని బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలకు ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఇవాళ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అంటూ జాతీయ స్థాయిలో కూడా కార్యక్రమం తీసుకుంది। ఆ కార్యక్రమం ద్వారా ఇవాళ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఆ కార్యక్రమానికి ఇంకా ఇంత మెరుగుపెట్టినట్టుగా ఇంకా విలువ ఇంకా ఇంపార్టెన్స్ పెరిగినట్టుగా కూడా భావిస్తూ ఉన్నాం। ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దేశం ప్రమాదంలో ఉంది, ఈ దేశ రాజ్యాంగం ప్రమాదంలో ఉంది। మరొకసారి మనం డాక్టర్ గాంధీ మహాత్ముని మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ను మరి ముఖ్యంగా బాబు జగజీవన్ రామ్ గారిని కూడా స్మరించుకుంటూ వారి స్మరణలో వారి సిద్ధాంతాలను మనం అందరం కూడా అవపాసన చేసుకొని మరొకసారి ఈ జాతి నిర్మాణం కొరకు పునరంకితం కావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ముగిస్తున్నాను। థ్యాంక్ యూ।